విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రం అందజేసి మరోసారి అధికార పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అభివృద్ధితో పాటు ప్రతి ఇంటా సంక్షేమం కొనసాగాలంటే వైఎస్ జగన్ ని సీఎంకు మరోసారి అధికారం ఇవ్వాలని కోరారు. విద్య, వైద్యంతో పాటు సంక్షేమ పథకాలు అందించి ప్రజలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లిన సీఎం వైఎస్ జగన్ ని మరోసారి గెలిపించాలని కోరారు. ఉండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహారాజు. ఆకవీడు నగర పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెళ్లిన ప్రతి చోట ఆయనకు హారతులతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి ఈరలకప్పకు మద్దతుగా ఆ పార్టీ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ జగన్ పాలనలో అందుకున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు. మోసాల హామీలతో వస్తున్న చంద్రబాబు కూటమిని నమ్మొద్దని ఓటర్లను కోరారు. ఈ 5 సంవత్సరాల్లోనే ప్రతి సంవత్సరం కూడా మడకసిర చెరువు నింపుకుంటా ఉన్నారు. మరి ఆ దిగువ ప్రాంతానికి పోకుండా అడ్డుకున్నారు. అది జరగకుండా ఇప్పుడు అన్ని ప్రాంతాలకు కూడా అన్ని మండలాలకు కూడా కృష్ణా జలాలు పోయే విధంగా హంద్రీనివా కాలువను అభివృద్ధి చేసేదే కాకుండా వాళ్ళు అడిగే రిజర్వాయర్ను కూడా పూర్తి చేస్తాం. పీలేరు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. శివరామపురంలో వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పనులు, సంక్షేమ పథకాలపై ప్రచారం చేశారు. సార్ అన్నతో అన్నారు. జగనన్న పార్టీ ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 హ్యాండ్ చేయాలి. ఏం గుర్తుకే 2000 రోడ్ వేసాం స్వామి, 2000 రోడ్ వేసి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ధర్మవరం మేజర్ పంచాయతీ టీడీపీ సర్పంచ్ గాలి సన్యాసయ్యతో పాటు 300 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారికి శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని 100% అమలు చేస్తున్న గొప్ప నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే కొనియాడారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కడుబండి. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు హామీలు ఇవ్వటమే తప్పించి వాటిని అమలు చేసింది లేదన్నారు. కానీ జగన్ మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజలకు అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. మళ్లీ సంక్షేమ పాలనకే పట్టం కట్టాలని గంగుల బ్రిజేంద్రారెడ్డి ఓటర్లను కోరారు. सोहेल हाथ उतारो.
सोहेल हाथ उतारो। చంద్రబాబు కూటమి ఎన్ని నక్కజిత్తు వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తంబళ్లపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ జగనన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా ఉందన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి. ప్రజలకు ఏమి చేయగలమో, ఎంత మంచి చేయొచ్చో అదే సీఎం జగన్ చెప్పారని, నవరత్న పథకాలను మరింత మెరుగుపరిచి మేనిఫెస్టోలో పొందుపరిచారని ఆయన వివరించారు. ఉరవకొండ నియోజకవర్గంలో బెలుగుప్ప మండలం దుద్దేకుంట, అంకంపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఆయనకు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. తొలుత ఆయా గ్రామాల ఆలయాల్లో మాజీ ఎమ్మెల్యే పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షో నిర్వహించారు. టీడీపీకి ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలదే రాజ్యమని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు అందిన సంక్షేమ పథకాలను వివరించారు. జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు మేలు చేశారని, ఎక్కడా ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. టీటీపీ ప్రభుత్వం వస్తే మరోసారి జన్మభూమి కమిటీలు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు చెప్పిందే చేయాలని నారా లోకేష్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ చేస్తున్నది. గతంలో మాకు కొంతమందికి ఇచ్చేవారు, కొంతమందికి ఆపేసేవారు. ఆ జన్మభూమి కమిటీలని ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇచ్చేవారు, ఆపేసేవారు. ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో మాకు 100 పెన్షన్లు ఇస్తే ఇక్కడ 300 పెన్షన్లు ఇచ్చే పెద్ద ఎత్తున ఇస్తున్నారు ఈ పేటలోనే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి, కావాలంటున్నారు. అభివృద్ధి చూసి ఓటు వేయాలని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఓటర్లను కోరారు. అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలంలో పలు గ్రామాల్లో తన కుమార్తె మాడుగుల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈర్లి అనురాధతో కలిసి ప్రచారం నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని ముత్యాల నాయుడు తెలిపారు. అభివృద్ధి చూసి తనను, తన కుమార్తె అనురాధను ఆశీర్వదించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు మండలంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్సీ కాలనీలో ఆమె ఇంటింటికి పర్యటించారు. 2024 ఎన్నికలకు సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుందని, ప్రతి ఒక్కరూ మేనిఫెస్టోను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని సుచరిత అన్నారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్ని హామీలు అమలు జరిగిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని, అందుకే అన్ని వర్గాల ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని సుచరిత అన్నారు. ప్రజల వద్దకే పరిపాలన తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరల గెలిపించుకోవాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహారాజు అన్నారు. ఉండి, గోరింతోట, ఎన్ఆర్పీ, అగ్రహారం, చిన్నపుల్లేరు, పెద్దపుల్లేరు,
వాండ్రం గ్రామాలలో బైక్ ర్యాలీ, కార్ల ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమ్వాలను తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నరసింహరాజు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కమతం సౌజన్య బెనర్జీ, సూరవరపు కనకదుర్గ వెంకటాచార్యులు, పెనుమత్స సావిత్రి రామరాజు, దాసరి వెంకటకృష్ణ, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, జెడ్పీటీసీ రణస్థల కనకదుర్గ మహంకాళి తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలంతా మళ్లీ వైఎస్ఆర్సీపీ పాలన రావాలని కోరుకుంటున్నారని మోహిత్ రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎందే అన్నారు ఆయన. తిరుపతిలో భయోత్పాతం సృష్టించేందుకు కూటమి నేతలు కుట్ర చేస్తున్నారని, ఈ అంశంపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతిలో జనసేన పార్టీకి ఏజెంట్లను నియమించుకునే సత్తా కూడా లేదన్నారు ఆయన. ఆ దౌర్జన్యాన్ని అరికట్టడానికి వస్తున్నాడంటే ఈయన నేపథ్యం ఏంది? 2000 మంది రౌడీలను తీసుకొని వచ్చి తిరుపతిలో వాళ్ళు ఇతనికి వెనక తిరగకపోతే ఆ రౌడీలతో తిరుగుతూ దాదాగిరి చేయాలని, గూండాగిరి చేయాలని ప్రయత్నం చేస్తే ఆరణి శ్రీనివాసులు నీ సుద్దులు ప్రెస్ మీట్లలో చెప్పాల్సిందే, మా దగ్గర కాదు. పేదల మనిషి సీఎం జగన్ కు అందరం అండగా నిలబడాలని పిలుపునిచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్. కొండేపు నియోజకవర్గంలోని మరిపూడి మండలంలో పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదల కోసం సీఎం జగన్ మరో అద్భుతమైన మేనిఫెస్టో ప్రకటించారన్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో నవరత్నాల సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయంటూ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారాయన. విశ్వాసానికి మరో పేరు సీఎం జగన్ అయితే విశ్వాసఘాతుకానికి మరో పేరు చంద్రబాబు అని స్వామిదాస్ వివరించారు. చంద్రబాబులాగా తమకు దొంగ మేనిఫెస్టోలు ఉండవని, ప్రజల కోసం తాము మేనిఫెస్టో సిద్ధం చేశామని అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుధీర్, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా సిద్ధార్థ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మరో అద్భుతమైన మేనిఫెస్టోను ప్రజల ముందుంచారని అన్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు సుస్థిర సంక్షేమ పాలన కోసం మరోసారి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఆయన కోరారు. విశాఖ నగరంలోని కంచరపాలెం, ఊర్వశి జంక్షన్ ప్రాంతాల్లో స్థానిక నేతలతో కలిసి కేకే రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అని ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి, అదే రకంగా నిరుద్యోగ యువకుల ఉపాధి కల్పన, వ్యవసాయ రంగం గురించి కావచ్చు, మహిళా సాధికారత, అన్ని రంగాలకి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనే తాపత్రయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కనిపిస్తాం.
మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.